పట్టిగమలన్నీ. మార్నింగ్ కాఫీకి తిరిగి స్వాగతం. శిష్టి గారు చెప్పండి, ఇందాక మీరు బ్రేక్ ముందు అడిగిన ప్రశ్న ఇది. రచ్చబండ నెక్స్ట్ సార్, ముఖ్యమంత్రి గారు రేపటి నుంచి రచ్చబండని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. మరోవైపు ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే తెలంగాణలో ఈ ప్రజలంతా కూడా దీన్ని బహిష్కరించమని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా. ఈ నేపథ్యంలో ఎట్లా జరిగే అవకాశం ఉందంటారు? అంటే పిలిపించారంటే కొంచెం అభివృద్ధి కుంటిపడుతుంది కదా. దిస్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది వర్క్ హాస్ టు బి డన్. సే స్టేట్ ఇష్యూస్ డిఫరెంట్, బట్ పీపుల్స్ యాజ్ ఫర్ యాజ్ పీపుల్స్ ఆర్ కన్సర్న్ దే రిక్వైర్ రేషన్ కార్డు కావాలి వాళ్ళకి, మిగతా అత్యవసర సరుకులు కావాలి, దానికి చాలా అవసరం. రచ్చబండ ఇస్ ఎ గవర్నమెంట్స్ ప్రోగ్రామ్ ఫర్ పీపుల్, ప్రజలకు పనికొచ్చే ప్రోగ్రామ్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ లీడర్. ద ఇష్యూ ఇస్ లైక్ దట్. బట్ ఇంతకుముందు జరిగిన రచ్చబండవి ఇప్పుడు దాకా అమలు కాలేదని చాలా పెద్ద దాని మీద విమర్శలు వస్తున్నాయి. మెనీ బ్యూరోక్రాట్స్, మెనీ కలెక్టర్స్ చాలామంది దాన్ని అపోజ్ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అంత సక్సెస్ కాదేమో తెలంగాణలో. ఒకవైపు ఉద్యమం, రెండో వైపు ప్రజల సంక్షేమం. బట్ వాళ్ళు చూపెట్టదలుచుకున్నారు, మేము కూడా వీఆర్ ఆల్సో కన్సర్న్ ఆఫ్ ది పీపుల్, ప్రజా సంక్షేమాలు మేము కూడా చేరుకున్నాం. అదే సీమాంధ్ర మీకు అక్కడ ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. బికాస్ దిస్ ఆల్ రేజ్డ్ బై పొలిటికల్ లీడర్స్, నాట్ బై పీపుల్. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. రాజశేఖర్ గారు మీరు చెప్పండి, ఒకవైపు సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎట్టి పరిస్థితుల్లో గట్టి పట్టుదలకు పోతున్నారు, అవసరమైతే భద్రత తీసుకొని పోలీసు భద్రత అని కూడా. వారు అన్నట్టుగా ప్రజలకు ఉపయోగకరం అంటారా? ప్రజలు ఎట్లాగ దీన్ని అర్థం చేసుకుంటారు? అంటే యాక్చువల్ ప్రజలు ఏవైతే కోరికలు కోరుతున్నారో అవి చాలా మట్టుకు నిజమైన కోరికలు. సామాన్యుడికి ఏముంటుందండి, ఏ రేషన్ కార్డు ఏదో చిన్న, ఈవెన్ ఎలక్ట్రిసిటీలో గవర్నమెంట్ అనుకున్న ప్రకారంగా కూడా వాళ్ళకు టైం ప్రకారం ఇస్తలేదు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ పంటలు పాపం వేసుకున్న పంటలు నష్టమవుతున్నాయి. అలాగే గతంలో రచ్చబండలో జరిగిన సమస్యలు న్యాయమైనవి, కోరినది గవర్నమెంట్ ప్రకటించినవి కూడా చాలా మటు చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్పానంటే కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే చాలా సమస్యలు 50% కూడా చేయలేదు. ఈ రోజు తెలంగాణ కావాలని బలమైన కోరికతో నిరసన చెప్తున్న నిజమే. ప్రజాస్వామ్య పరిస్థితులు డెమోక్రసీ డెఫినెట్ చెప్తారు. చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా వాళ్ళేం కొడతలేరు, తర్వాత సంపుతలేరు. వాళ్ళు నిరసన న్యాయబద్ధంగా చేసినప్పుడు ఏ పోలీసు వాళ్ళు అవసరం లేదు. మీ ఆఫీసర్లను చాలా మటుకు అలవ చేస్తున్నారు ప్రజలు, దానికి సంతోషపడాలి. ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితోని గవర్నమెంట్ కమిట్మెంట్గా చేయాల్సిన బాధ్యత ఉంది. కిరణ్ కుమార్ గారికి రచ్చబండ సక్సెస్ కావాలని ఉండటంలో మేము తప్పుపడతలేం, కానీ సమస్యలు పరిష్కరించడంలో అదే చిత్తశుద్ధి ఉండాలి. అయిపోయిన తర్వాత మనం రచ్చబండ అయినంత కట్టలు తీసుకొచ్చి ఏఎంఆర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో పెట్టేస్తే ఎట్లా అవుతుంది? సామాన్యంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో ఉంటే ప్రజలు డెఫినెట్గా వెళ్తారు. కాబట్టి అలాగే తెలంగాణ నిరసన చెప్పడానికి డెఫినెట్ పరిస్థితులు, ఏ రోజు రాని నాయకుడు, ఏ రోజు రాని అధికారి ఆ రోజు వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇది గతంలో కూడా మీరు తెలుగు గ్రామీణ గ్రామ ఎన్టీ రామారావు టైం నుంచి చాలా కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గుంటూరు నుంచి ఇప్పుడు కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్, చెప్పండి. అలా ఫస్ట్ హెచ్ఐడి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశం కల్పించినందుకు. ఓకే అండి. మన సార్ చెప్పిన విధంగా ఇప్పుడు ఎవరిని కొట్టట్లేదు, తిట్టట్లేదు, తెలంగాణ కావాలని ఓన్లీ మేము మామూలుగా మా మనసులో ఉంది, మేము మా అభిప్రాయం తెలియజేస్తున్నామని చెప్పారు సార్. సార్ తెలుసో లేదో అన్ని టీవీలు, అన్ని పత్రికలు కూడా అన్ని ఘోషించాయి. ఆర్టీ ఆఫీసులో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ముందు ఒక ఆఫీసర్ను కొట్టారు. వీళ్ళు ఒక ఆఫీసర్ను కొట్టి మేము ఇంత కొట్టగలము, తిట్టగలము అని నిరూపించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ ఏదో చెప్తా ఉన్నారు ఇందాక నుంచి, 1969లో జై ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు ఇదే సర్కారు, ఇదే గవర్నమెంట్ ఆ జై ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేసి 400 మందిని చంపేసింది. అప్పుడు ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు 30-40 సంవత్సరాల పాటు నడిపి అప్పుడు మా అన్ని పోగొట్టుకొని మాకు ఎక్కడో కర్నూలులో ఉన్న దాన్ని రాజధాని తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టి దీన్ని డెవలప్ చేసి మా ఆస్తులు దోచుకున్నారు అంటున్నారు. ఏమండి, నేను ఒక మాట అడుగుతున్నాను, తెలంగాణలో ప్రజాప్రతినిధులు లేరా? తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని చేయలేదా? చేసినప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం ఏమైంది? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీ ఒక్క మాట క్లియర్ గా చెప్పగలనండి. మీ రాజకీయ నాయకులందరూ కూడా చక్కగా
ఎప్పుడైతే రాజకీయ లబ్ధి పొందున్నారో అప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. తర్వాత రాజకీయాన్ని ఉపయోగించుకోవడం కోసం, దాన్ని అవకాశాలు పొందడం కోసం దీన్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇది తెలంగాణ ప్రజలు మాత్రం గమనించాలి. సార్ చెప్పిన దాంట్లో ఇందాకన్నారు మేము శాంతియుతంగా చేస్తున్నాం. శాంతియుతంగా చేయట్లేదండి వాళ్ళ ఉద్యమాలు. వాళ్ళు కావాలంటే 10-15 మంది కలిసి ఎవరో ఒకరిని కొడతారు, లేదా 4 రాళ్ళు వేస్తారు. ఎన్ని గొడవలు చేశారు హైదరాబాద్ లో. ఇప్పుడు ఆ హైదరాబాద్ లో ఉన్న ఒక ఆఫీసర్నే, ఒక డిప్యూటీ కమిషనర్ అతన్నే కొట్టిన శ్రీనివాస్, అతని పేరు కూడా శ్రీనివాస్, అతన్నే కొట్టినప్పుడు సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏమైనా హామీ ఇవ్వరా? కేసీఆర్ డైరెక్ట్ చెప్తున్నారండి 2014 దాకా ఇవ్వరు అని. ఆయన మీదకి వెళ్ళలేదు వీళ్ళు. ఆయన మీదకి వెళ్లకుండా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని చేర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ అందరినీ కలుపుకొని ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఆయన మీద కాకుండా వీళ్ళేదో ఇప్పుడు ఇక్కడ సార్ ఏమన్నారు, మేము అంతా శాంతియుతం అన్నారు. ఎక్కడ శాంతియుతం ఒకసారి చెప్పమనండి సార్ని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిప్రాయం తెలుసండి. శ్రీనివాస్ గారు అన్నట్లు రాజకీయ నాయకులు లబ్ధి పొందినప్పుడు అయితే వాళ్ళు సైలెంట్గా ఉండి మిగతా టైంలో ఈ యాజిటేషన్ తీసుకెళ్తున్నారు. మీరేమంటారండి? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఆ బ్రదర్ చెప్పే దానిలో మీరు శాంతియుతంగా అంటే 100% శాంతియుతంగా పోతుంది. ఇంత ప్రజాస్వామ్య పత్రం ఇంత డెమోక్రసీ ఇన్ని సంవత్సరాలు కొట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగవచ్చు. కానీ వాస్తవం చెప్తే అప్పుడు 69 రిజిస్ట్రేషన్ లెక్క పెడితే ఇప్పుడు అసలు మీకు ఎక్కడా కూడా అశాంతియుతంగా జరగలేదు. ఇంకోటి ఇప్పుడు ఆ రోజు 69 కాదు, మొదటి నుంచి తెలంగాణ కావాలని కోరుతున్నారు. ఆ రోజు ఇస్తే గీ సమస్య ఎందుకుంటుంది అతను అని చెప్పింది కరెక్టే, దానికి ఎక్కువ ఇస్తాం. 69 తర్వాత ఒకసారి పివి నరసింహారావు ముఖ్యమంత్రి చేస్తే అతను తీసేయడానికి ఏదైనా భూ సంస్కరణలు పెట్టినందుకు అతను తీసేయడానికి పెద్ద ఆంధ్ర రిజిస్ట్రేషన్ వచ్చింది. ఆ మాట ఆయన అప్పుడు తెలియదు, మర్చిపోతున్నట్టు. అయితే వాస్తవంగా కర్నూలు నుంచి రాజధాని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుకుని ఎవరు కోరినారు? వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ ఆల్రెడీ రాజధాని ఉన్నది, దాన్ని అనుభవిస్తాం అనుకొని చేసిండ్రు. మేము ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఏవినగరం అనంతపురం ఇంజస్ట్రీ జరుగుతున్నది మేము కానట్లేము. అలాగే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న దాన్ని పరిష్కరించమని కోరుతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం సరిగా నిర్ణయం చేసుకోక అన్నదమ్ముల మధ్య తగాదేంది. కానీ ఆయన మనం మంచి కలిసి ఉన్న బ్రదర్సు. నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక మంత్రి చేసిన. అయితే ఇప్పుడు వాస్తవమైన అక్కడి ప్రజలు కూడా ఏదో తెలంగాణ ఇవ్వద్దని కోరతలేరు. అక్కడున్న కొందరు నాయకులు మాకు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం రాజధాని ఉండాలి, లేకపోతే ఉమ్మడి రాజధానిలో అయితే యూనిటెడ్ టెరిటరీ కోరుతున్నారు. కానీ ఇంకెవరు కోరతలేరు. వాళ్ళ క్షేమం కూడా ఇక తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. అయితే వారు ఈ మాకు జరిగిన ఇంజస్టిస్ పరిష్కరించాలని కోరుతున్నాం. ఇందులో సత్యం లేదు. రైట్ సార్, ఇప్పుడు కాల్ తీసుకొని శ్రీనివాస్ కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. హలో నమస్కారం. నమస్తే సార్. శ్రీనివాస్ గారు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు గుంటూరు నుండి శ్రీనివాస్ అని కాల్ చేశారు కదండి? అవునండి. మళ్ళీ ఏమన్నారు? మేము 40 సంవత్సరాల నుంచి మేము పెట్టుకున్న పెట్టుబడులన్నీ కోల్పోతామంటున్నాం. మేము ఎట్లా వదులుకుంటాము? అప్పుడు మా నాయకుల వల్ల ఇదంతా అంటున్నారండి. నాయకుల ఒక నిమిషం అండి, నాయకుల వల్లే అనుకుంటే శ్రీనివాస్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మ్యూట్ లో పెట్టండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం మాట్లాడండి. హలో సార్, అంటే శ్రీనివాస్ గారు అన్నారు కదా, మనకి స్వాతంత్రం తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా 53 నుంచి కూడా తెలంగాణ జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కోసమని వ్యతిరేకంగా ఎన్నో ప్రతి సంఘాల నుంచి ఉద్యమం లేచింది. అప్పటి నుంచి ఉన్న ఉద్యమాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంతం కోసం ఆడుకుంటున్నారు అనడం చాలా తప్పు అండి. మళ్ళీ ఈ విధంగా రాష్ట్రాలుగా విడిపోయి మనం కలిసి ఉంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ రాజధాని చేసుకోవచ్చు. రాజధాని కాకుండా అక్కడ ఇప్పుడు ఒక రాజధాని చేసినట్టు అక్కడ సెక్రటరియట్ వస్తుంది, సెక్రటరియట్ లో 2 లక్షల ఉద్యోగాల వరకు వస్తాయి. వాళ్ళకి లాభం ఉంటుంది. మాకు ఇక్కడ ఇప్పుడు కాదు, మాకు భావి తరాల కోసం అని ఈ తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్నాం. హైదరాబాద్ డెవలప్ చేసామంటున్నాం. ఏం చేశారు? చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అమ్మేసిండ్రు. చెట్ల పేరుతో ఉన్న రైతులందరినీ నాశనం చేసిండ్రు. అక్కడ ఉన్న పొలాలు అన్ని పాడైపోయి ఇప్పుడు ఫ్యూచర్ ఒక 2 సంవత్సరాల వరకల్లా తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఏం డెవలప్? అన్ని పరిశ్రమలు పెట్టి మొత్తం పొలాలు చెరువులు అన్ని ముంచేసి మా తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైతులు కోట్లు సంపాదించారు కదా. ఈరోజు మరొక అంశం అండి. చిస్సి గారు మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఈరోజు కిలో రూపాయి బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఒకవైపు రూపాయికి బియ్యం ఇస్తే సరిపోదు, ధరలు పెరుగున్నాయని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు?
నాకు తెలిసినంత వరకు ఈ పథకం రాంగ్ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విపరీతంగా పెరుగుతున్న పప్పు ధాన్యాలు, ఆయిల్, ప్రతి ఒక్క బియ్యం మాత్రం తెచ్చుకుని ఏం చేయగలరు. దానికి ఉప్పు మళ్ళీ కాస్ట్లీ ఉంది. దానికి ఉప్పేసి ఉట్టి గంజి చేసుకోవడానికి కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ హెవీగా ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు పెట్టి కొని బియ్యం ₹1 ఇవ్వడం అనేది, అప్పుడు ఎన్టీఆర్ టైము, అన్నాదురై టైం వాజ్ డిఫరెంట్. ఆ రోజుల్లో 62లో ఆయన చేశాడు, తర్వాత మన ఎన్టీఆర్ చేశారు. అప్పుడు అవసరం ఉన్నది, ఇంత విపరీతంగా ధరలు లేవు, చక్కగా ఉంటుంది. అప్పుడు అవసరం ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేబీ దే మే కాల్ ఇట్ మేబీ ఎ జిమిక్. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ లో కూడా దీన్ని అపోజ్ చేశారు. అంటే ప్రచారం చేస్తుంటే కొంతమంది అధికారులు ఈ పథకాన్ని గురించి, పౌర సరఫరాల అధికారులు, ప్రజలు కూడా అపోజ్ చేశారు. ఒక పక్క ధరలు ఇలా పెరుగుతుండే మీరు ₹1 అంటే గవర్నమెంట్ ఏంటి, కనీసం బియ్యం అన్న మీకు ఇస్తున్నాం కదా, 25 కిలోలో 30 కిలోలో ఒక కుటుంబానికి ఏదో కనీసం కడుపు నిండడానికన్నా ఇది ఉంది అని ఒక పథకం ఉంది. కానీ ఇది ఇట్స్ ఎ హెవీ బర్డెన్ ఆన్ ది స్టేట్ ఎక్స్చెక్కర్. ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ స్కీమ్. ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు బ్రహ్మయ్య. చెప్పండి. నాకు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఈ ₹1 కిలో బియ్యంతో పాటు అంటే ఆ ₹1 కన్నా ఆ ₹2 ఇచ్చినా కానీ మిగతా కనీస అవసరాలు ఉన్నాయి కదా, ఏది ఆయిల్ ఉన్నది, పప్పులు, అవన్నీ ఆ వాటర్ రేట్లు తగ్గించి ఒక ప్యాక్ అంటే ఒక 20 కిలోలు ఇస్తున్నాం, లేదా 15 కిలోలు ఇస్తున్నాం, 10 కిలోలు 15 కిలోలు ఇస్తున్నాం, ప్లస్ మిగతా ఈ పప్పులు అవి కలిసి ఒక చిన్న ప్యాకేజ్, ఏదైనా ప్యాకేజ్ లాగా ఒక సిస్టంలా కంపల్సరిగా ఆ రేషన్ కార్డు మీద ఇంత పప్పు, ఇంత ఆయిల్, ఇంత కిరోసిన్ ఇవన్నీ వస్తాయని సిస్టమేటిక్గా చేసి ఆ ప్యాకేజ్ ఇస్తే బాగుంటుండే. నువ్వు దానివల్ల ఒక బియ్యం ఇచ్చేస్తే ఏమైందంటే, ఒక బియ్యమే అనుకుని తినడు కదా, ఇంకా చాలా ఉంటాయి కదా ఇష్యూస్. దానికి చేయాల్సిన బాధ్యత ఉంది. ధరను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైన ఉంది. అప్పుడే సంక్షేమం అవుతుంది. ఇడి దిక్కు బియ్యం తినిపిస్తే బాగానే ఉంది, అడి దిక్కు గుడుంబ తాగి సారా తాగి సస్తున్న సంగతి గవర్నమెంట్ మర్చిపోతుంది. ఇప్పుడు కాల్ తీసుకుందాం. బ్రహ్మయ్య కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారండి. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. అయ్యా నమస్తే. చెప్పండి సార్. నమస్కారం సార్. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా సార్? ఏం లేదు సార్, ఒక మనవి. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు దోపిడీ అంటారు కదా, వాస్తవంగా అంటే నేను ఇక్కడ పుట్టిన బిడ్డనే. అయితే నాది ఒక మనవి, ఎంతమందికి ఇది కరెక్ట్ అండి? ఇప్పుడు మన వాళ్ళు ఇంత గుడ్డిగా పడడం కోసం కూర్చున్నారు, వాళ్ళు దోచుకొని ఎందుకు ఆ పదం వాడతారు అనేది ఒకటి. రెండోది, పరిపాలన అంటే వీళ్ళు ఏమన్నా బ్రిటిష్ వాళ్ళ? చెప్పండి. కాదు కదా, టోటల్ మన భారతీయులే. సరే, వ్యవస్థలు అనేక రకాలు ఉండొచ్చు. మీరు ఇక్కడ ఒక లేదు వాళ్ళని కొట్టినంత మాత్రం ఏమైనా వస్తుందా? కొడితే కేంద్రానికి దృష్టికి ఏమైనా పోతుందా? కొడితే వస్తుందంటే కొడదాం. అదేదో చేసేది కేంద్రంలో పోయి కూర్చొని ఒక 1000 మందిని పెట్టి అక్కడే చేయొచ్చు కదా, నిరాదీక్షణో బలాలు ఏదో చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంతమందిని ఇబ్బంది పాల్చేయటం? ఇక రెండోది, ఇప్పుడు ఆ సేవేళ్ళ ఏవో చెప్తున్నారు ఈ మధ్య, ఇంతకుముందు వేరే టీవీలో కూడా విన్నారు. సరే, 18,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని అందరూ అంటున్నారు ప్రజాప్రతినిధి. టీవీలో కూర్చొని చెప్పే బదులు మరి అదే ముఖ్యమంత్రి గారు కూర్చొని, సంబంధిత అధికారులుగా కూర్చొని మీరు ఎందుకు నిరాహారదీక్ష చేయరు? కేవలం టీవీ ముంగడ కూర్చొని ప్రజలు భయపెట్టడానికి అనేక రకాలుగా మాట్లాడి ఎంతమంది సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. మా బాధ్యత అయిపోయింది చెప్పి కూర్చొని ప్రజలకు చెప్పి కూర్చుంటారా మీరు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మార్నింగ్ కాఫీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.